కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో నేటి నుంచి హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు ఆంజనేయును దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఉదయం నుండే వేద పండితులు స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వేసవి దృష్ట్యా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. సుమారు 3 లక్షల మంది దీక్షాపరులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు అంజన్న ఆలయంలో నేటి పెద్ద జయంతి ఉత్సవాలు వైభవంగా ప్రారంభించారు. మంగళవారం నుండి గురువారం వరకు 3 రోజుల పాటు వేడుకలు కొనసాగనున్నాయి. ఈ సందర్భంగా ఉదయం యాగశాలను శుద్ధి చేసిన అర్చకులు ఆలయం నుండి ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా తెచ్చి యాగశాలలో ప్రతిష్ఠించారు. రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు స్వాములు తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా పక్క రాష్ట్రాల్లో నుండి లక్షలాదిగా అంజన్న దీక్షాపరులు భక్తులు కాలి నడకన వివిధ మార్గాల ద్వారా కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధికి చేరుకుంటున్నారు. కొండగట్టులో జరిగే ఉత్సవాల కోసం ఆలయ పరిసరాలలో భక్తులకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తులు ఇప్పటికీ పెద్ద ఎత్తున తరలివస్తూ స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తుల కోసం సుమారు 4.5 లక్షల లడ్డూ ప్రసాదం అందుబాటులో ఉంచినట్టు అధికారులు తెలిపారు. జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఆలయంలో వివిధ సేవల కోసం డబ్బులు వసూలు చేయడం పట్ల పలువురు భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు మన కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనానికి మాది రేకుర్తి కరీంనగర్ జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి దగ్గరికి దర్శనం చేసుకున్న అనంతరం కొబ్బరికాయ కొట్టాలంటే 10 రూపాయలు వసూలు చేస్తారు. అక్రమంగా అంటే కొబ్బరికాయ కొనడానికి 30 రూపాయలు బయట, లోపల కొట్టేదానికి కూడా 10 రూపాయలు వసూలు చేస్తారు. అసలు కొట్టేదానికి 10 రూపాయలు వసూలు చేయాలని దేవస్థానం ఎక్కడన్నా రాసిపెట్టిందా? దేవస్థానము 10 రూపాయలు వసూలు చేయాలని ఎక్కడైనా బోర్డు పెట్టి రాసిందా? ఈ 10 రూపాయలు ఎందుకు వసూలు చేస్తారు? చిన్న జయంతి నుంచి వెళ్ళి పెద్ద జయంతి వరకు ఎంతో మంది తెలంగాణ ప్రజలు మొత్తము మన కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకుంటారు. ఖచ్చితంగా టెంకాయ కొడతారు. టెంకాయ కొడితే 10 రూపాయలు వసూలు చేస్తారు. ఈ సీఎం రేవంత్ రెడ్డి గారు, ఒక దేవశాఖ కమిషనర్ గారు మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ప్రత్యేకంగా కొబ్బరికాయ కొట్టేసార్లు సామాన్యులు బీద ప్రజలు వస్తారు, వాళ్ళ దగ్గర నుంచి 10 రూపాయలు వసూలు చేస్తారు. తొలి రోజు ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. కాగా భద్రాచలం నుంచి వచ్చిన శ్రీరాముని పట్టు వస్త్రాలను ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, భద్రాచలం ఆలయ ఈవో రమాదేవి, కొండగట్టు ఈవో శ్రీకాంత్ అర్చక బృందం ఆధ్వర్యంలో మేళ తాళాల మధ్య ఊరేగింపుగా ఆలయానికి తరలించారు. అనంతరం స్వామివారికి పూజలు నిర్వహించి యాగశాలలో ప్రతిష్ఠించిన ఉత్సవ మూర్తులను అలంకరించారు. ఈ సందర్భంగా ఒగ్గుడోలు కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చక బృందం పాల్గొన్నారు. తెల్లవారుజాము నుండి రాష్ట్రం నలుమూలల నుంచి భక్తుల రాక పెరగడంతో స్థానిక వై జంక్షన్ వద్ద ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో రోడ్డుకు ఇరువైపులా పెద్ద మొత్తంలో వాహనాలు నిలిచిపోయి భక్తులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసు అధికారులు ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. ఇది ఇలా ఉంటే ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.